చెట్టును కట్ చేయండి అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో ఏమనాలి? కట్ ద ట్రీ అంటారా? అది రాంగే. వెజిటేబుల్స్ కట్ చేయండి అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? కట్ ద వెజిటేబుల్స్ అనుకుంటున్నారా? అది రాంగే. మీ గోళ్ళు కత్తిరించుకోండి అనాలి. కట్ యువర్ నెయిల్స్ అంటారా? అది రాంగే. రిబ్బన్ని కట్ చేయండి అనాలి. కట్ ద రిబ్బన్ అంటారా? అది కూడా రాంగే. గార్డెన్లో గ్రాస్ని తీసేయండి అనాలి. కట్ ద గ్రాస్ అంటారా? అది కూడా రాంగే. కేక్ని కట్ చేయండి అనాలి. కట్ ద కేక్ అనుకుంటున్నారా? అది కూడా రాంగే. బియర్డ్ని తీసేయండి. కట్ ద బియర్డ్ అనుకుంటున్నారా? అది కూడా రాంగే. మీ హెయిర్ కట్ చేయించుకోండి. కట్ యువర్ హెయిర్ అనుకుంటున్నారా? అది కూడా రాంగే. అన్నీ రాంగే. మరి కరెక్ట్ ఏంటో చూడండి. తెలుగులో కత్తిరించుకోండి అని చెప్పాల్సిన ప్రతి ప్లేస్లో ఇంగ్లీష్లో కట్ అనేది రాదు. డిఫరెంట్ వర్బ్స్ ఉంటాయి. అవేంటంటే చెట్టుని కట్ చేయండి అంటే చాప్ డౌన్ ద ట్రీ. చాప్ డౌన్ అనే వర్బ్ రావాలి చెట్టుకి. వెజిటేబుల్స్ కట్ చేయండి అంటే చాప్ ది వెజిటేబుల్స్. చాప్ ది వెజిటేబుల్స్. నెయిల్స్ని కట్ చేసుకోండి అంటే క్లిప్ యువర్ నెయిల్స్ ఆర్ క్లిప్ ద నెయిల్స్. రిబ్బన్ కట్ చేయండి అంటే స్నిప్ ద రిబ్బన్. స్నిప్ ద రిబ్బన్. గ్రాస్ని కట్ చేయండి అంటే గార్డెన్లో గ్రాస్ని తీసేయండి అంటే మోవ్ ద లాన్. కేక్ని కట్ చేయండి అంటే స్లైస్ ద కేక్. నెక్స్ట్ బియర్డ్ గురించి మాట్లాడితే దీంట్లో రెండు వర్బ్స్ వస్తాయి. షేవ్ ద బియర్డ్ ఆర్ ట్రిమ్ ద బియర్డ్. లాస్ట్ మీ హెయిర్ కట్ చేయించుకోండి అంటే ఏమొస్తుందో మీరు కామెంట్స్లో రాయండి.